బోయిన్పల్లి అంజయ్యనగర్ వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి సతీష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాకేష్, గత 3 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలు నగర శివారు ప్రాంతాలను మొత్తం అతలాకుతలం చేశాయి. ఓల్డ్ అల్వాల్తో పాటు బోయినపల్లి ప్రాంతాల్లో మొత్తం కాలనీలన్నీ జలమయంగా మారాయి. శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి చెరువులన్నీ కూడా నిండుకుండను తలపిస్తూ పూర్తి స్థాయిలో ఆ వరద నీరంతా చుట్టుపక్కల కాలనీలకు కూడా చేరిపోతుంది. ప్రస్తుతం మనం దృశ్యాల్లో చూస్తున్నటువంటి ఇవి ఇక్కడ బోయినపల్లిలో ఉన్నటువంటి అంజయ్య నగర్ లో ఆఫీస్పేట చెరువు మొత్తం నిండి ఆ వరద నీరంతా పక్కన ఉన్నటువంటి నాలాకు వెళ్తుంది. అక్కడి నుంచి మూసీలోకి కలుస్తుంది. పైన అల్వాల్లో ఉన్నటువంటి చెరువు నిండి ఆ నీరంతా అక్కడ క్రమంగా కాలనీల గుండా చేరి ఇక్కడ ఈ అంజయ్య నగర్ లో ఉన్నటువంటి ఆఫీస్పేట చెరువులోకి చేరుతుంది. అక్కడి నుంచి మొత్తం ఇక్కడ చెరువు కట్టకు సంబంధించి తెగిపోవడంతో ఆ నీరంతా కూడా ఇక్కడ అంజయ్య నగర్ కాలనీలో ఉన్నటువంటి మొత్తం ఇళ్లను కూడా ముంచెత్తింది. కాలనీ వాసులందరూ కూడా మొత్తం వరద నీరు చేరడంతో గత 2 రోజుల నుంచి కూడా ఇబ్బంది పడుతున్నారు. మొత్తం ఇళ్లలోకి నీరు చేరడంతో చిన్నపిల్లలు, కుటుంబ సభ్యులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ రాత్రి కంటి మీద కొనుక్కు లేకుండా గడిపారు. స్థానిక ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు అందరూ కూడా ఇక్కడ గుమిగూడి ఇటువైపుగా ఈ చెరువు మొత్తం కట్ట తెగిపోవడంతో ఇటువైపు ఎవరిని చిన్న పిల్లల్ని కానీ ఎవరిని కూడా రానియకుండా ఇక్కడ జాగ్రత్తలు వహిస్తున్నారు. అంతేకాకుండా జిహెచ్ఎంసీ సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఇక్కడ ఉన్నటువంటి చెత్త చెదారాన్ని తొలగించి ఇక్కడ ఉన్నటువంటి మ్యాన్ హోళ్లను ఎవరైనా తెరిచారనేది కూడా క్షుణ్ణంగా పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం మన దృశ్యాల్లో చూసినట్లుగా ఇక్కడ కట్ట తెగిపోవడంతో అది ప్రమాదకరంగా మారింది. అటువైపు నుంచి వచ్చే వాళ్ళు, అదేవిధంగా ఇటు బోయినపల్లి నుంచి వెళ్లే వాళ్ళకు కూడా ఇది ప్రమాదకరంగా మారడంతో ఇటువైపుగా ఎవరిని రానియకుండా కూడా ఇక్కడ ఉన్నటువంటి జిహెచ్ఎంసీ సిబ్బంది, స్థానికులు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ కూడా ఉదయం నుంచి కూడా పర్యవేక్షిస్తున్నారు. మొత్తం ఈ అంజయ్య నగర్ లో ఉన్నటువంటి ఈ చెరువు కట్టకు సంబంధించి ఈ వరద నీరంతా కూడా మొత్తం కాలనీలను ముచ్చెత్తడంతో ఉదయం నుంచి కూడా చాలా మంది కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మొత్తం కొద్దిసేపటి క్రితమే వర్షం కొంచెం తెరిపినివ్వడంతో ఇప్పుడిప్పుడే ఇళ్ల నుంచి బయటకు వస్తున్నటువంటి స్థానికులు అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ వాతావరణాన్ని అంతా కూడా శుభ్రపరిచే పనిలో ఉన్నారు. ప్రస్తుతం కొంతమంది కాలనీవాసులను అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీకు ఈ పరిస్థితి ఎప్పటి నుంచి ఉంది, ఏంటి? ఈ ప్రాంతంలో 3 రోజుల భారీ వర్షం కురవడం వల్ల అల్వాల్ ప్రాంతంలో 4 చెరువుల నుంచి వాటర్ ఎక్కువ రావడం వల్ల అసంపేట చెరువు నుంచి వాటర్ తుమ్ పై నుంచి వచ్చి కూడా కొద్ది పక్కన బస్తీలకు వెళ్తుంది. ఆ బస్తీలకు వెళ్లకుండా కూడా అంతా పొద్దున్న నుంచి 5:30 నుంచి డిప్యూటీ కమిషనర్ గారు, మా డిఈ గారు, ఏఈ గారు, మిగతా మా టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, మేము అందరం కూడా ఉండి ప్రజలకు కేసుంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళందరినీ లోకట్టు ప్రాంతాలు ఏమైనా ఉంటే కూడా గవర్నమెంట్ స్కూల్ షిఫ్ట్ చేయడం జరిగింది. కొంతమందికి టిఫిన్లు పెట్టడం జరిగింది. ఎక్కడ కూడా వాటర్ అంతా కూడా ఇళ్లకు పోకుండా జేసీబీ ద్వారా అంతా కంట్రోల్ చేసి నాలా ద్వారా, దాదాపుగా పెద్ద నాలా ఇది, నాలా ద్వారా కూడా అంతా పంపించడం జరుగుతుంది. ఇక్కడ ఏసుంటి ప్రాబ్లం అంటే వాటర్ ఎక్కువ రావడంలో అది ప్రకృతి, అది ఎవరు కూడా కంట్రోల్లో లేదు. భగవంతుడు శాంతించాలి, దానికి కృతజ్ఞతలు చెప్తాం. ఎందుకంటే వర్షం 4 చెరువు వర్షం కూడా అల్వాల్ నుంచి వచ్చే ప్రాంతం వచ్చి బోయినపల్లి, అసంపేట చెరువు పై నుంచి ఫ్లో కావడంలో మిగతా కాలనీలను కూడా జలమయం కాకుండా అంతా కూడా కంట్రోల్ చేస్తూ ఎన్ని ఇళ్లలో నీరు చేరాయి, చాలా ఇబ్బంది పడే సందర్భం అంతా 2-3 ఇళ్లలోకి చేరింది. అది కూడా వెళ్ళి మార్నింగ్ డిప్యూటీ కమిషనర్ చూసి జరిగింది. వాళ్ళందరూ కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. వాళ్ళకు టిఫిన్లు, భోజనాలు కూడా స్కూల్లో అరేంజ్ చేయడం జరిగింది. ఏసుంటి ప్రాబ్లం లేదు. ఒక వాటర్ ఎక్కువ రావడం వల్ల కొద్దిగా ఇబ్బంది కనబడుతుంది, కానీ మిగతా ప్రజలకు కానీ ఏసుంటి హాని కనలేదు. ఎవరు కూడా ఏసుంటి అనాసకరం లేదు. ఎందుకంటే మార్నింగ్ 5:30 నుంచి అందరం కూడా అందుబాటులో ఉన్నాం. ఇక్కడ రాత్రి అంతా కూడా వాళ్ళకు మిగతా అధికారులు, మేము కూడా అందరు తిరిగి చూడడం జరుగుతుంది. ఏమన్నా లోకట్టు ప్రాంతాలు చెరువు వాటర్ ఎక్కువ వచ్చినట్టయితే చెరువు పక్కన వీళ్ళన్నీ కూడా షిఫ్ట్ చేసి గవర్నమెంట్ స్కూల్లో కూడా షిఫ్ట్ చేయడం జరుగుతుంది అందరినీ. చెప్పండి, ఇక్కడ జనాల్ని ఎక్కడికి తరలించారు, వాళ్ళకి ఎలాంటి ఆవాసం కల్పిస్తున్నారు? ఇక్కడ అంజనార్లో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్లోకి నేను మా కార్పొరేటర్ అందరం కలిసి కూడా అక్కడ వాళ్ళని తరలిస్తా ఉన్నాం. అక్కడే వాళ్ళకి టిఫిన్లు, భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా ఇండ్లు మునిగిపోయినట్టు అనిపిస్తే, ఇళ్లలోకి నీళ్ళు వచ్చినట్టయితే వాళ్ళందరినీ కూడా అక్కడికి మేము తరలించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. అంజయ్య నగర్ లో ఉన్నటువంటి పరిస్థితి, ఇక్కడ స్థానికులు అంటే చెరువు పక్కనే సమీపంలో ఉన్నటువంటి ఇళ్లలో నీరు చేరడంతో వాళ్ళందరినీ సమీపంలో ఉన్నటువంటి పాఠశాలకు తరలించి పునరావాసం కల్పించడం జరిగింది. వారందరికీ కూడా ఫుడ్ ప్యాకెట్లు, ఆహారాన్ని కూడా అందిస్తూ వాళ్ళని సంరక్షిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి మరికొన్ని వివరాలు చెప్పండి. కొన్ని రిహాబిలిటేషన్ సెంటర్స్ కూడా 2 ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ అంజనార్ కమిటీలో ఒకటి, అక్కడ ప్రేమ్ సాగర్ ఫేజ్ 3లో కూడా అరేంజ్ చేయడం జరిగింది. వాళ్లకు మెడికల్ గానీ ఏ విషయంలో గానీ మా సిబ్బంది, మా మున్సిపల్ అధికారులు, మేము, మా ప్రజాప్రతినిధులు, తర్వాత మా కార్యకర్తలు, మా లీడర్స్ అందరూ కూడా ఏసుంటి చిన్న ప్రాబ్లం ఉన్నా కాల్ చేస్తే మేము అంతా అందుబాటులో ఉండి వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా సాల్వ్ చేస్తామని
ఇంకా 2 రోజులు భారీ వర్షాలు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తుంది. మరి దానికి సంబంధించి ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? 3 రోజులు భారీ వర్షం ఉందని చెప్పడం జరుగుతుంది. ఒక్కటే విజ్ఞప్తి ఏంటంటే మా ముఖ్యమంత్రి గారు, మా మంత్రి గారు, మా ఎమ్మెల్యే గారు అందరూ చెప్పడం జరుగుతుంది అంటే ప్రజలు అత్యవసరమైతే బయటికి వెళ్ళాలా కానీ అనవసర విషయాల్లో బయటికి వెళ్ళి ఇబ్బంది పెట్టొద్దు. గవర్నమెంట్ స్కూల్ కానీ ఐటీ సంఘం కానీ అన్ని కూడా లీవ్ చేయడం జరిగింది. మేము మా అధికారులు మా ఫోన్ నంబర్స్ అందరి దగ్గర కూడా ఉన్నాయి. ఎనీ టైం ఏ ప్రాబ్లం ఉన్నా కానీ మాకు కాల్ చేస్తే వాళ్ళందరినీ కూడా మేము సురక్షిత పార్సల్ తగ్గిస్తాము. వాళ్ళకు మెడికల్ కానీ ఇంకా ఏసుంటి సహాయకాలం అందిస్తామని చెప్పి ప్రజలు స్థానికంగా ఉన్నట్టు అంజయ్ నగర్ వాసులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ ఉన్న అందరూ జాగ్రత్తగా చూసుకుంటున్నాము. ఇంకా రానున్న 2-3 రోజుల్లో అతి భారీ వర్షాలు పడనున్న నేపథ్యంలో ఈ వరద ఉధృతి పెరిగే అవకాశం ఉండడంతో ఇటువైపుగా ఎవరిని కూడా రానివ్వట్లేదని చెప్పి స్థానికులు చెప్తున్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి మాత్రం ప్రమాదకరంగా ఉంది. అయితే దీనికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి ఈ కట్టంతా తెగిపోయి ఈ వరద నీరంతా నాలాలోకి ప్రవహిస్తుంది. అయితే స్థానికులు మాత్రం నిరంతరంగా అప్రమత్తంగా ఉంటూ ఇటువైపు ఎవరిని రానివ్వకుండా జాగ్రత్తగా చూసుకున్నారు. ప్రస్తుతం ఇది ఇక్కడ బోయినపల్లి అంజయ్ నగర్ లో ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ కేవీ రావుతో సతీష్, ఈటీవీ న్యూస్, బోయినపల్లి.